హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. నువ్వుంటే నా జతగా సీరియల్లో అసలు ఈరోజు ఏం జరగబోతుందో చూసేద్దాం. సో చాలామంది కూడా అసలు ఈ పెళ్ళి అవుతుందా లేదా ఏంటి మరీ సోదిలాగుంది. సో ఇక హరివర్ధన్ అసలుకి నిజంగా ఈయన వల్ల ఆ సీరియలే చాలా అంటే చాలా విపరీతమైన నెగిటివిటీ పెరిగిపోతుంది, అసలు ఈయన తీసేస్తే బాగునని చాలామంది అనుకుంటూ వస్తున్నారు. ఎస్ నిజమేనండి. కాకపోతే చెడ్డవాళ్ళు మంచివాళ్ళు రెండు ఇద్దరు ఉంటేనే కదా సీరియల్ అనేది రన్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇక హరివర్ధన్ బాధ ఏంటంటే తన కూతుర్ని ఒక మంచి వాడికి ఇచ్చి చేయాలనేది హరివర్ధన్ బాధ. ఇక ప్రతి తండ్రి కూడా అలాగే అనుకుంటాడు కాబట్టి ఆయన దాంట్లో కూడా తప్పు లేదు. కాకపోతే ఇక్కడ మనకేంటంటే హీరో హీరోయిన్ని కలవనీయకుండా చేస్తున్న వాళ్ళని చూస్తే మనకు చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. సో అసలు ఈరోజు ఏం జరిగిందో, అసలు ఈ పెళ్లి జరుగుతుందా లేదా, ఈ రోజైనా జరుగుతుందా లేదంటే ఈరోజు ఎపిసోడ్లో మాత్రం జరగకపోవచ్చు. కాకపోతే ఖచ్చితంగా దేవాకి మిథునకు మాత్రం పెళ్లి జరగచ్చు. నిజంగా ఈ వీడియో చూసే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే అసలు వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఇక మన సూర్యకాంతం అయితే అక్కడ మిథున తన మెడలో తాళి తీయకుండా మొండికేస్తూ ఉన్న విషయం ఇదంతా చూసేసి పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ దేవా వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరి దగ్గరికి వచ్చేస్తుంది. వాళ్ళు దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటారు. ప్లీజ్ దేవుడా, నా కొడుకు పెళ్ళి ఇదైనా సక్రమంగా జరగాలి, ఎటువంటి ఆటంకాలు జరగకుండా చక్కగా జరిగించని ఈ దండం పెట్టుకుంటున్న వాళ్ళిద్దరి దగ్గరికి అత్తయ్య 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 అంట పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. ఏంటి ఇంత కంగారుగా వచ్చేసావంటే ఆ మిథున ఉంది కదా, ఆ మిథున అయితే మీకు ఒక విషయం చెప్పాలి. ఆ మిథున తన మెడలో తాళి తీయకుండానే ఉంది, ఆ యొక్క పూజ కూడా అలాగే చేస్తుంది అని చెప్పి చెప్తుంటుంది. అయినా తను తను తాళి తీయకపోతే ఇప్పుడు ఏమైంది అనంటే, అదేంటి మీరేమో దేవుడికి ఏం దండం పెట్టుకుంటున్నారు, దేవా పెళ్లి చాలా చక్కగా జరగాలని దండం పెట్టుకుంటున్నారు కదా, ఇక తన మెడలో తాళుంటే దేవా పెళ్లి ఎలా జరుగుతుంది, అందుకే అది ఆగిపోతుందేమోనని నాకైతే చాలా బలంగా అనిపిస్తుంది అనగానే, నువ్వు నోట్లో ఎప్పుడు ఏదో ఒక విషయాన్ని పెట్టుకునే ఉంటావా, ఎప్పుడు మంచి మాటలే రావా నీకని చెప్పేసి ఆవిడ తిడుతూ ఉంటుంది. అదేంటి అత్తయ్య నన్నే తిడతారు అనంటే, మరి నేను తిట్టక తను మెడలో తాళి పెట్టుకున్నంత మాత్రాన దేవా పెళ్లి ఎలా ఆగిపోతుంది అని అనుకుంటున్నాం అంటే, మీకేంటత్తయ్య మీకు అసలు బుర్రే లేదా ఏంటి, ఆ అమ్మాయి కావాలని తన మెడలో తాళి పెట్టుకొని రిషితో పెళ్లి పెళ్ళి అని తెలిసి కూడా తన మెడలో తాళి తీయలేదంటే ఏంటి అర్థము, తనకి ఏదో ఒక ప్లాన్ ఉందనే కదా అర్థము. సో తన మెడలో తాళుంటే తర్వాత వెళ్ళి పోలీసుల దగ్గరికి వెళ్ళి తను నన్ను తాళి కట్టాడు నాకు, అయినా నా తల్లో సారీ నా నా మెడలో తాళి తీయకముందే తను వేరే పెళ్లి చేసుకుంటున్నాడని వెళ్ళి పోలీస్ కేసు పెట్టిందనుకో, అప్పుడు ఏమవుతుంది, దేవా పెళ్లి ఆగిపోతుంది కదా, అందుకే ఇలా చెప్తున్నాను అని చెప్పగానే ఇక వాళ్ళ మావయ్య వచ్చేసి అదేం కాదులే మిథున అలా ఏం చేయదంటే, అదేంటి మావయ్య అలా అంటారు, ఎవరేం చేస్తారో ఎవరికేం తెలుస్తుంది, ఇప్పుడు తను నిజంగా అట్లాంటి అమ్మాయి కాదు అనుకుంటే ఆ మెడలో తాళి తీసేసేయచ్చు కదా, ఇంకొక గంటలో తనకు కూడా పెళ్లి జరుగుతుంది కదా, అయినా తీయట్లేదంటే ఏంటి అంటే ఏదో ఒక మతలబు ఉందనే కదా అంటే, ఇక వాళ్ళ అత్తయ్య వచ్చేసి అదేం అయిండదులే నువ్వు నోరు మూసుకొని వెళ్ళు అంటే, ఇక మీ ఇష్టం నేనైతే చెప్పాను, చూసిందే చెప్పాను, అక్కడ చాలామంది చెప్పినా తనైతే మాట వినలేదు, ఇక మీ ఇష్టము, ఇక ఆకులు పట్టుకున్నాక అదే చేతులు కాలేక ఆకులు పట్టుకొని ఏం ప్రయోజనం అన్నట్టు ఇక మీ ఇష్టమే, చెప్పాల్సింది మాత్రమే చెప్పాను అని చెప్పేసి వెళ్ళిపోద్ది. ఇక దాని తర్వాత దేవా వాళ్ళ అమ్మగారు అది అది తింగర్గా చెప్పినా కానీ అండి నాకు కూడా ఏదో అనుమానంగానే ఉంది, తను మెడలో తాళి తీయలేదు తీయను అని చెప్తే ఇక దాని అర్థం ఏంటి, తను వచ్చి ఏమన్నా రచ్చ చేసి పెళ్ళి ఆపేస్తుందా అంటే, మిథున అలాంటి అమ్మాయి ఏం కాదులే, నువ్వేం కామ్గా ఉండు, అలాగేం చేయదులే అని చెప్పేసి ఈయన వచ్చేసి సత్యమూర్తి గారు చెప్తూ ఉంటాడు. ఇక వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుకుంటున్న టైంకి అక్కడికి ఒక అంటే దేవత రూపంలో ఒక ఆవిడైతే చాలాసార్లు కనిపిస్తూ ఉంటుంది. ఈవిడ వచ్చేసి హర హర మహాదేవ అని చెప్పేసి చెప్తూ ఉంటుంది అనమాట పూజ చేస్తూ. ఇక ఆమె వాయిస్ వినగానే వీళ్ళిద్దరూ వచ్చేసి ఆమె దగ్గరికి వెళ్తారు. ఇక ఆవిడ ఏమంటుంటుందంటే కళ్ళు మూసుకొని, అసలు ఈ పెళ్లి జరుగుతుందని మీరు అనుకుంటున్నారా, అయినా ఆ శివపార్వతుల్ని ఎవరైనా విడదీయగలరా, అయినా వాళ్ళిద్దరే కలిపిన వీళ్ళని ఎవరు విడదీయాలనుకుంటున్నారు, లేకపోతే ఎవరు వీళ్ళిద్దరికి వేరే వేరే పెళ్ళిళ్ళు జరుగుతాయని అనుకుంటున్నారు అని చెప్పేసి ఇవన్నీ మాట్లాడుతుండగానే ఇక ఆవిడ దగ్గరికి అమ్మ మాతాజీ మీకు దండం, ఇట్లాగా అదే నమస్కారం అండి, నా కొడుకు పెళ్లి జరుగుతుందా అని చెప్పి ఆవిడ అడుగుతుంది. ఎవరు అసలు నీ కొడుకు అంటే, అదే నాకు చిన్న కొడుకు దేవా పెళ్లి జరుగుతుందా అమ్మా అని చెప్పి ఆవిడ అడుగుతుంది అనమాట. అసలు దేవాకి పెళ్ళి అసలు ఈరోజు పెళ్ళి జరుగుతుందని నువ్వు అనుకుంటున్నావా అంటే, అదేంటమ్మా అలా అంటున్నావు, ఈరోజు నా కొడుకు పెళ్ళి ఈరోజేను, సో జరుగుతుందని నేను అనుకుంటున్నానంటే, దేవుడు
జరిపిస్తాడని నువ్వు అనుకుంటున్నావా? ఆ శివపార్వతుల్ని ఎవరైనా విడదీయగలరా? అయినా చూద్దాం అసలు ఏం జరగబోతుందో, నీ కొడుకు పెళ్లి అసలు జరగదని నాకైతే అనిపిస్తుంది అన్నట్టుగా అక్కడి నుంచి చెప్పేసి హరహర మహాదేవ అంటూ వెళ్ళిపోతుంది. ఇక ఈవిడికైతే ఇంకా కంగారు పెట్టేస్తుందనమాట. అయ్యో! ఏంటండి ఈ దేవతేమో ఇలా అంటుంది. అక్కడ చూస్తే ఏమో అమ్మాయి మిథునేమో తన మెడలో తాళి తీయట్లేదు. అసలు ఏం జరగబోతుంది? అసలు వీడి పెళ్లి జరుగుతుందా లేదా? ఈసారి కూడా మనకు మళ్ళీ బాధే మిగులుతుందా? అన్నట్టుగా వీళ్ళిద్దరూ అనుకుంటూ సరే చూద్దాం ఏం జరగబోతుందనేది చూద్దాము అనేసి వీళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక మిదిన వాళ్ళ అమ్మ వాళ్ళంతా సంతోషంగా అక్కడ పెళ్లి పనులన్నీ చేస్తుండగానే ఒకతనైతే అక్కడికి వచ్చి నమస్కారం జడ్జి గారు అంటాడు. నమస్కారం రండి అనగానే ఆయన వచ్చేసి ఏంటి పెళ్లి కొడుకు దేవానేనా అని అడుగుతాడు. ఇక దాంతో అందరికీ చాలా కోపం వచ్చేసి మీకు బుద్ధుందా లేదా, అసలు ఏం మాట్లాడుతున్నారు, అయినా ఆ వెధవతో నా కూతురి పెళ్లి ఎందుకు చేస్తాను, అయినా ఎందుకు అడిగారంటే లేదు నేను పెళ్లికి ఇట్లా వస్తూ ఉన్న టైంకి తను కూడా పెళ్లి కొడుకు గెటప్లో కనిపించాడు, అందుకే తనే పెళ్లి కొడుకు అని అడిగాను అని చెప్పగానే ఏంటి వాడు ఇక్కడికొచ్చాడా? వాడు పెళ్లి కొడుకు గెటప్‌లో ఉన్నాడా? అయినా అట్లాంటి రౌడీ వెధవతో నా కూతురు పెళ్లి ఎందుకు చేస్తాను? మాట్లాడే ముందు కొద్దిగన్నా మీకు జ్ఞానం ఉండాలి కదా! అని చెప్పి అంటూ ఉంటాడు జడ్జి గారు. ఇక దాంతో రాహుల్ వచ్చేసి నాన్న మీరు కంగారు పడకండి. వాడు నిజంగానే ఈ పెళ్లి కొడుకు గెటప్‌లోనే ఉన్నాడు. ఎందుకంటే వాడి పెళ్లి కూడా ఇక్కడే జరుగుతుంది కాబట్టి అని చెప్పి చెప్పగానే ఇక లలిత వచ్చేసి ఇదేంటి రామేశ్వరం పోయినా శనేశ్వరం వదలలేదన్నట్టు ఎక్కడికి పోయినా వీడు మాత్రం మనల్ని వదిలిపెట్టకుండా వస్తూనే ఉన్నాడు. వాడి పెళ్లి కూడా ఇక్కడే జరగాల, అది కూడా ఇదే ముహూర్తాన్ని జరగాల. అమ్మో ఇప్పుడు ఏం జరగబోతుందో ఏంటోనండి నాకేం అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. లలిత నువ్వు కామ్గా ఉండు, అయినా కానీ మీరు అడిగే ముందు కనీసం కనుక్కోవాలి కదండీ! నా కొడుకుని అట్లాంటి వెధవకి అదే నా కూతురికి అలాంటి వెధవతో ఎందుకు పెళ్లి చేస్తాను? అయినా నా అల్లుడు అదిగోండి చూడండి అని చెప్పేసి అక్కడ దూరంగా రిషి ఉంటే రిషిని వచ్చేసి చూపించేసి నా అల్లుడు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అమెరికాలో పనిచేస్తాడు. తనకు చాలా కంపెనీలున్నాయి. అలాంటి గొప్ప వ్యక్తితో పెళ్లి చేస్తాను కానీ అలాంటి రౌడీ గాడితో నేనెందుకు పెళ్లి చేస్తాను అని చెప్పేసి చెప్తాడనమాట. ఓహ్! సారీ అండి ఇంకెప్పుడు నేను అట్లా అనను అని చెప్పేస్తే ఓకే వెళ్ళండి అని చెప్పేసి అతను వెళ్ళిపోయిన తర్వాత ఇక వీళ్ళు అనుకుంటుంటారు. ఇక లలిత వచ్చేసి ఇదేంటండి మనకు ఇట్లా జరుగుతుంది, అసలు మన కూతురు పెళ్లి జరుగుతుందా లేదా, ఏం జరగబోతుందో అస్సలు అర్థం కావట్లేదు, వాడు కూడా ఇక్కడే పెళ్లి చేసుకోవడం ఏంటని చెప్పేసి అంటూ ఉండగానే ఇక హరివర్ధన్ కోపం వచ్చేసి వాడు కానీ నా కూతురు పెళ్లిలో ఏదన్నా చెయ్యాలి, ఇదిగో ఈ గన్నుతోనే వాడిని షూట్ చేసి చంపేస్తాను, వాడిని అసలు నా రక్తపాతంతోనే ఈ పెళ్ళిళ్ళన్నా జరిపిస్తాను కానీ అసలు పెళ్లి జరగకుండా మాత్రం ఉండదు అని చెప్పేసి ఆవేశపడుతూ ఉంటే ఇక రాహుల్ వచ్చి చెప్తాడనమాట. నాన్న నువ్వేం ఆవేశపడవాకు నాన్న, నేను కూడా రౌడీలను పెట్టినాను, వాడు ఈ మండపంలోకి అడుగు పెట్టగానే వాడు కాళ్ళు చేతులు రెండు ఇంచేయమని చెప్పానులే, నువ్వు టెన్షన్ పడకండి చెప్తా ఉంటాడనమాట. ఇక దాంతో త్రిపుర కామ్గా ఉంటుందా. త్రిపుర వచ్చేసి మావయ్య మీరు ఏంటి అసలు ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా, ఇలాంటివి ఎన్ని జరిగినా కానీ జరగకుండా ఉండేటివి అంటే జరగాల్సినవి జరగకుండా ఉంటాయా? మనం ఊహించామా తన మెడలో అలాంటి వాడు తాళి కడతాడని? ఆ రౌడీ వెధవ లేదు కదా కట్టాడు. ఈరోజు కూడా ఏం జరగబోతుందో ఎవరికేం తెలుసు? మీరిద్దరూ రౌడీలని పెట్టినా లేకపోతే పెళ్ళిళ్ళు ఆపేయాలని ఈ గన్ను పట్టుకొని తిరుగుతున్నా ఏమన్నా జరగాలనుకుంటే జరగకుండా మానదు. అయినా కానీ నాకెందుకో ఒక ప్లాన్ ప్రకారమే వాడిక్కడ పెళ్లి చేసుకుంటున్నాడేమో అని నాకు అనిపిస్తుంది అని చెప్పి చెప్తుందనమాట. అదేంటమ్మా అలా అంటున్నావు అంటే అంతే కదా ఇన్ని గుడులుండగా వాడు ఇక్కడికే వచ్చి పెళ్లి చేసుకోవడం ఏంటి, అది కూడా ఇదే పెళ్లి మండపంలోకి రావడం ఏంటి, అదే ముహూర్తానికి పెళ్లి చేసుకోవడం ఏంటి, మన మిదిన కూడా తాళి తీయకుండా తను జాగ్రత్తగా పట్టుకొని నేను ఈ తాళిని తీయను అని అనడం ఏంటి, ఇవన్నీ చూస్తుంటే వాళ్ళిద్దరూ కలిసి ఏదో ప్లాన్ వేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. తను వచ్చేసి అదే దేవా వచ్చేసి మిథునని తీసుకుపోతాడని తను ఇంకా బలంగా నమ్ముతున్నట్టుంది, తనని ఇంకా ప్రేమిస్తున్నట్టుంది, అందుకే ఆ తాళి తీయట్లేదు అని చెప్పేసి ఇంకా చెప్పేస్తుంది అనమాట, ఏదేదో చెప్పేస్తుంది. ఇప్పటికే హరివర్ధన్ ఊగిపోతూ ఉన్నాడు కదా, ఇక గన్ను పట్టుకొని నువ్వు అట్లా అనకు త్రిపుర, నిజంగా వాడు గాను వచ్చి నా కూతురి మెడలో తాళి కట్టినా లేకపోతే ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోవాలనుకున్నా వాడిని నేను ప్రాణాలతో అస్సలు ఉంచిన ఈ పెళ్లి మండపంలోనే వాడిని చంపి ఆ రక్తాన్ని ముందర అంటే వాడి శవాన్ని ముందర పెట్టి నా కూతురి పెళ్ళి అయితే చేస్తాను కానీ ఆ రిషితో ఇక దేవాన్ని మాత్రం ఇచ్చి పెళ్లి చేయను అని చెప్పి చెప్తుంటాడు. ఏమో మావయ్య నాకైతే ఏమీ అర్థం కావట్లేదు, ఏం జరగబోతుందో ఏంటో, మనం ఎంతమంది ఎన్ని అనుకున్నా ఏదో జరిగిపోతుందని నాకైతే అనిపిస్తుంది అని చెప్పేసి చెప్తూ ఉంటుందన్నమాట. ఇంకా ఇదంతా ఇలా ఉండగానే ఇక మన రిషి దేవా వాళ్ళ అమ్మ నాన్న వీళ్ళంతా వచ్చేసి అమ్మ ప్రమోదిని తనకి హారతి తీసి కుంకుమ పెట్టు అని చెప్పేసి కాళ్ళకు పారాని అవన్నీ కట్టు అని చెప్పి చెప్తూ ఉంటుందన్నమాట. ఇక వీళ్ళు
పెళ్ళికొడుకుగా దేవాన్ని తయారు చేస్తున్న టైంకి పెద్దగా డోర్ శబ్దం వినపడుతుంది. డోర్ ఓపెన్ అయినట్టు. అమ్మమ్మో! 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 ఏమైపోయిందో ఏదో తుఫాన్ వచ్చినట్టు ఏంటి అని చెప్పేసి మన సూర్యకాంతం అంటూ ఆ డోర్ దగ్గరికి వెళ్ళగానే అక్కడికి వాళ్ళ బామ్మగారు అంటే వాళ్ళ నాన్నగారి అమ్మగారు వచ్చేసి ఆ డోర్‌ని ఫాస్ట్‌గా తీస్తుందనమాట. ఇక దాంతో ఎదురొచ్చిన మన సూర్యకాంతాన్ని కూడా పక్కకు తోసేస్తుంది. అమ్మో! అమ్మమ్మో! ఏంటి? ఏంటి? అని చూడగానే అమ్మమ్మ గారు ఓరి నాయనో! ఏంటండి ఈవిడొచ్చింది. ఈవిడొస్తే మన దేవా పెళ్లి జరిగినట్టేనా అని చెప్పేసి సూర్యకాంతం అయితే రంగాత అంటూ ఉంటుంది. ఇక ఆవిడ నిలబడగానే ఇక మనం సత్యం మాస్టర్ కూడా అమ్మో! అమ్మొచ్చిందేంటి అని చెప్పి షాక్ అవుతాడు. ఏంట్రా అసలు ఏం చేస్తున్నారు మీకేమైనా అర్థమవుతుందా? అయినా బంగారం లాంటి ఈ సీతాదేవి లాంటి భార్యను పెట్టుకొని వీడికి పెళ్లి చేస్తున్నారు ఏంట్రా? మీకేమన్నా బుద్ధుందా లేదా? అని చెప్పేసి గట్టిగా అంటూ ఉంటుందనమాట. అమ్మ నన్నెందుకు అంటావు? వాడినే అడగాల్సింది కదా! వాడే మిథునని ఇంట్లో నుంచి పంపించేశాడు. అలాగే భానుకి కూడా మాటిచ్చాడు పెళ్లి చేసుకుంటానని చెప్పి. అందుకే ఈ పెళ్లి చేస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటాడనమాట. అవునురా చెప్పురా నిజం చెప్పురా నువ్వు నిజంగానే మిథునని పంపించేసావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. తను ఏం మాట్లాడకపోయేసరికి తనని కొడుతుందనమాట. కొట్టగానే అందరూ షాక్ అయిపోతారు. ఏంటి కొడుతుంది బామ్మగారని. నిజంగానే ఇక నీకసలు బుద్ధుందా లేదురా అంత మంచి అమ్మాయిని నీ జీవితంలో నుంచి పోగొట్టుకున్నావు అంటే నీలాంటి దురదృష్టవంతుడు ఇంకొకడు ఉండడు. అయినా వాడు చెప్తే మరి మీకేమైంది? మీ బుద్ధేమైంది? ఆ భానునిచ్చి ఎలా పెళ్లి చేస్తున్నారనగానే ఇక భానుకి మాటిచ్చాడు కదా! అంటే మాటేముందిరా తనకు పెళ్లయింది కదా! దానికన్నా బుద్ధుండాలా లేదా అని చెప్పేసి ఇక బామ్మగారైతే దేవాకి చెప్తాడు. నువ్వు ఎలాగైనా మిథునని ఒప్పించి పెళ్లి తననే చేసుకోవాలి. ఇక నీ ఇష్టం అని చెప్పి చెప్తుంది. చూడాలి రేపేం జరగబోతుందో అన్న విషయాన్ని. వీళ్ళిద్దరూ కలిసి ఏం ప్లాన్ వేసి ఆపేస్తారనేది చూడాల్సి ఉంది. నిజంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్